Hello everyone, welcome back. Welcome to the memory based questions of RRB NTPC Shift 1 dated on 25th Jan 2021. Let's have the first one. See, when did Maulana Abul Kalam Trophy started? Yes, ఏ ఇయర్ నుంచి స్టార్ట్ అయిందండి? 1956 నుంచి స్టార్ట్ అయింది. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు ఎవరండి? హీ వాజ్ ద ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. మీకు ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్ కూడా అడగొచ్చు. మౌలానా అబుల్ కలాం ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా ఎవరు అని అడిగితే ఇట్ ఈస్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. ఆయన పేరు మీదుగా ఈ ట్రోఫీ అన్నటువంటిది ఎవరికి ఇస్తారనంటే యూనివర్సిటీ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఈ ట్రోఫీ అన్నది యూనివర్సిటీ స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ట్రోఫీ. అండ్ లాస్ట్ ట్రోఫీ గెలుచుకున్నటువంటి యూనివర్సిటీ ఏది అని అడిగితే ఇట్ ఈస్ చండీగఢ్ యూనివర్సిటీ ఆఫ్ చండీగఢ్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్. ఇది లాస్ట్గా ఈ ట్రోఫీ గెలుచుకున్నటువంటి యూనివర్సిటీ. అండ్ మీకు ఎగ్జామినేషన్లో ఎక్కువ సార్లు ఈ ట్రోఫీని గెలుచుకున్నటువంటి యూనివర్సిటీ ఏది అని అడిగితే ఇట్ ఈస్ అమృత్సర్ యూనివర్సిటీ. అమృత్సర్ యూనివర్సిటీ ఎక్కువ సార్లు ఈ మౌలానా అబుల్ కలాం ట్రోఫీని గెలుచుకోవడం జరిగింది. అండ్ నాట్ ఓన్లీ దిస్, దీనితో పాటు రంజీ ట్రోఫీ అన్నటువంటి ట్రోఫీ దేనికి సంబంధించి, ఏ ఫీల్డ్ ఆఫ్ స్పోర్ట్కి సంబంధించినటువంటి అవార్డు అండి? క్రికెట్. ఇట్లా రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్స్ అండ్ ద్రోణాచార్య అవార్డ్స్, ఇట్లా డిఫరెంట్ అవార్డ్స్ గురించి మనం ఈ వరకు ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, సి హూ రిసీవ్డ్ భారత్ రత్న ఇన్ 2019? ఎస్, దీని గురించి కూడా మనం చాలా చెప్పుకున్నామండి. ప్రణబ్ ముఖర్జీ గారితో పాటు ఇంకా 2019కి సంబంధించి ఇంకొక ఇద్దరికి ఇవ్వడం జరిగింది. దట్ ఈజ్ నానాజీ దేశ్ముఖ్ గారికి అండ్ భూపేన్ హజారికా గారికి. వీళ్ళిద్దరికి కూడా ఈ అవార్డు ప్రజెంట్ చేయడం జరిగింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మీకు ఎగ్జామినేషన్లో పోస్ట్మస్లీ 2019 భారత రత్న గెలుచుకున్నటువంటి వ్యక్తులు ఎవరు అని అడిగితే ఇట్ ఈస్ వీళ్ళిద్దరండి, నానాజీ దేశ్ముఖ్ అండ్ భూపేన్ హజారికా. వీళ్ళిద్దరికి పోస్ట్మస్లీ లభించింది, కానీ ప్రణబ్ ముఖర్జీ గారికి చనిపోక ముందే లభించింది. అవార్డు వచ్చిన తర్వాత, భారతరత్న ప్రజెంట్ చేసిన తర్వాత ఈయన చనిపోవడం జరిగింది. భారతరత్న అవార్డు అనేది ఇండియాకి సంబంధించి హైయెస్ట్ సివిలియన్ ఆనర్ కదండి, అది మనందరికీ తెలిసిందే. ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందమ్మా ఈ అవార్డు అని అంటే 1954 నుంచి ఈ అవార్డుని ఇవ్వడం స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ అవార్డుని ప్రజెంట్ చేసేది ఎవరు అని అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రజెంట్ చేస్తారు. కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు ఈ అవార్డు ఇవ్వడానికి మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఆయన ప్రెసిడెంట్కి రికమెండ్ చేయొచ్చు. సో అండ్ సో పర్సన్స్కి భారత రత్న ప్రజెంట్ చేసే అవకాశం ఉంది, వీళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు అన్న ఐడియాస్ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ గారికి రికమెండ్ చేసే ఛాన్స్ ఉంది. ఫర్ ద ఫస్ట్ టైం 1954లో ఈ భారత రత్న అవార్డు ఇవ్వడం స్టార్ట్ చేసినటువంటి ప్రెసిడెంట్ ఎవరు అని అడిగితే ఇట్ ఈస్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, వి ఆల్ నో దట్ హీ వాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా కదండి. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారే ఫర్ ద ఫస్ట్ టైం ఆయన 1954లో 2nd జాన్న ఈ భారత రత్న అవార్డ్స్ అనేవి ప్రజెంట్ చేయడం స్టార్ట్ చేశారు. అర్లియర్ స్టార్ట్ చేసినప్పుడు పోస్ట్మస్లీ ఇవ్వడం లేదండి, అంటే చనిపోయినటువంటి వ్యక్తులకి కూడా భారత రత్న ఇచ్చే వెసులుబాటు లేదు. తర్వాత 2011 నుంచి ఏం చేశారనంటే ఏ ఫీల్డ్ ఆఫ్ యాక్టివిటీకి సంబంధించి అయినా కూడా భారత రత్న అవార్డు ప్రజెంట్ చేయొచ్చు అన్నదాన్ని తీసుకుని రావడం జరిగింది. ఇలాగా మనం ఫస్ట్ ఈ భారత రత్న అన్నది ఇయర్లీ వన్స్ ఇస్తారండి. మ్యాక్సిమం ఎన్ని మెంబర్స్కి ఇవ్వచ్చు అని అంటే మ్యాక్సిమం వచ్చేసి 3 మెంబర్స్కి భారత రత్న అన్నది ప్రజెంట్ చేయొచ్చు ఎవ్రీ ఇయర్. మరి ఫస్ట్ టైం గెలుచుకున్నటువంటి ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరు అని అడిగితే ఇట్ ఈస్ సర్ సివి రామన్ గారు. సర్ సివి రామన్ గారు మనందరికీ తెలుసు, హీ వాజ్ అ ఫిజిసిస్ట్, ఫిజిషియన్. ఈయన ఫిజిక్స్ సైంటిస్ట్ కదండి. రామన్ ఎఫెక్ట్ కనుక్కున్నందుకు గాను ఈయనకి సర్ సివి రామన్ గారికి భారతరత్న ప్రజెంట్ చేయడం జరిగింది ఫర్ ద ఫస్ట్ టైం. ఫస్ట్ భారతరత్న ముగ్గురికి వచ్చిందండి. అందులో ఒక వ్యక్తి సర్ సివి రామన్ గారు. ఆయనతో పాటు సి రాజగోపాలాచారి గారికి కూడా ఈ ఫస్ట్ టైం అవార్డు లభించడం జరిగింది. రాజగోపాలాచారి అన్నటువంటి వ్యక్తి ఎవరండి? హీ వాజ్ ద ఓన్లీ ఇండియన్ అండ్ ద లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. మనకున్నటువంటి గవర్నర్ జనరల్స్లో రాజగోపాలాచారి గారు ఇండియా తరపు నుంచి అయినటువంటి ఓన్లీ గవర్నర్ జనరల్ ఎవరు అంటే
సి రాజగోపాల్చారి గారు. ఆయన చేసినటువంటి ఫ్రీడమ్ ఫైటింగ్ దానిలో చేసినటువంటి యాక్టివ్ పార్టిసిపేషన్కి ఆయనకి ఇవ్వడం జరిగింది. దీనితో పాటు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి కూడా ఈ అవార్డు భారతరత్న అనేది ప్రజెంట్ చేయడం జరిగింది. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మనందరికీ తెలుసు, హీ వాజ్ ద ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ గా సర్వ్ చేయడం జరిగింది. తర్వాత సెకండ్ ప్రెసిడెంట్ గా కూడా వ్యవహరించినటువంటి వ్యక్తి. ఆయనకి ఈ ముగ్గురికి ఫస్ట్ భారతరత్న గెలుచుకున్నటువంటి వ్యక్తులు ఎవరు అని అడిగితే వీళ్ళ ముగ్గురండి. అదేవిధంగా ఫారినర్స్ కి కూడా భారతరత్న ప్రజెంట్ చేయడం జరుగుతుందండి. ఇప్పటి వరకు కేవలం 2 ఫారినర్స్ కి మాత్రమే భారతరత్న ప్రజెంట్ చేయడం జరిగింది. ఆ 2 ఎవరు అని అడిగితే ఇట్ ఈస్ నెల్సన్ మండేలా గారు ఈయనకి ప్రజెంట్ చేయడం జరిగింది. అండ్ ద అదర్ వన్ ఈజ్ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. దీస్ 2 persons ఆర్ ద ఓన్లీ ఫారినర్స్ హూ హాజ్ రిసీవ్డ్ భారత్ రత్న అవార్డ్. ఇప్పటి వరకు భారత రత్న గెలుచుకున్నటువంటి ఇద్దరు ఫారినర్స్ ఎవరు అని అంటే ఇట్ ఈస్ నెల్సన్ మండేలా అండ్ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్. ఎవరిస్తారయ్యా ఈ భారత రత్న అవార్డ్స్, ఎవరు ప్రజెంట్ చేస్తారు అని అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రజెంట్ చేయడం జరుగుతుంది ప్రతి ఇయర్. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్ సి, వేర్ ఇస్ కొల్లేరు లేక్ లొకేటెడ్? ఎస్, కొల్లేరు లేక్ ఎక్కడ ఉందండి? ఆంధ్రప్రదేశ్ లో ఉంది. కొల్లేరు లేక్ అనేది మనందరికీ తెలుసు, ఇట్ ఈస్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్స్ ఇన్ ఇండియా. దానితో పాటే అసలు మన ఏషియాలో లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఏది అన్న క్వశ్చన్ అడిగారు అనుకోండి, ఇట్ ఈస్ ఊలర్ లేక్. జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఉన్నటువంటి ఊలర్ లేక్ వచ్చేసి ఏషియాలోనే లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఏది అని అంటే ఇట్ ఈస్ ఊలర్ లేక్ అండి. దానితో పాటు సాంబార్ లేక్, దట్ ఈస్ సాంబార్ లేక్ ఎక్కడ ఉందండి? సాంబార్ లేక్ ఇన్ రాజస్థాన్ లో ఉన్నటువంటి సాంబార్ లేక్ వచ్చేసి లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లేక్, దట్ ఈస్ సాంబార్ లేక్ అండి. లార్జెస్ట్ సాల్ట్ వాటర్ లేక్ ఇన్ ఇండియా వచ్చేసి సాంబార్ లేక్. దీనితో పాటే మన ఒడిషాలో ఉన్నటువంటి చిల్కా లేక్ ఇన్ ఒడిషా, దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద లార్జెస్ట్ సెలైన్ వాటర్ లేక్ ఇన్ ఇండియా ఏది అని అడిగితే ఇట్ ఈస్ చిల్కా లేక్ అండి. అదేవిధంగా మన వరల్డ్ లోనే లార్జెస్ట్ లేక్ వచ్చేసి ఏది అని అడిగితే ఇట్ ఈస్ కాస్పియన్ సీ. ఈ క్వశ్చన్ కూడా ఇది వరకు అడగడం జరిగిందండి. వరల్డ్ లోనే లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్, అది కూడా వరల్డ్ లో లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ వచ్చేసి కాస్పియన్ సీ. దీని తర్వాత లేక్ సుపీరియర్ అన్నటువంటిది సెకండ్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ద వరల్డ్ అండి. దట్ ఈస్ సెకండ్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ వచ్చేసి లేక్ సుపీరియర్. కాస్పియన్ సీ వచ్చేసి వరల్డ్స్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్. అదేవిధంగా ఇంకా డిఫరెంట్ లేక్స్ ఉన్నాయి. లేక్ బైకల్ వచ్చేసి వాల్యూమ్ వైజ్ గా అది లార్జెస్ట్ లేక్ ఇన్ ద వరల్డ్. ఏరియా వైజ్ ఇంకొక లేక్ ఉందండి. సో దీస్ ఆర్ డిఫరెంట్ లేక్స్ సిచ్యువేటెడ్ ఇన్ ఇండియా అండ్ ఇన్ ద వరల్డ్. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్ సి, వాట్ ఈజ్ ఓలటైల్ మెమరీ? ఓలటైల్ మెమరీ అంటే ఏంటండి? కంటెంట్స్ ఆర్ ఎరేజ్డ్ వెన్ ద సిస్టమ్ పవర్ ఇస్ టర్న్డ్ ఆఫ్ ఆర్ ఇంటరప్టెడ్. లైక్ ఇప్పుడు ఓలటైల్ మెమరీ అన్నది దట్ ఈస్ టెంపరరీ మెమరీ. సో ఇప్పుడు మనం వర్క్ చేస్తున్నప్పుడు సేవ్ చేయనప్పుడు లైక్ సడన్ గా పవర్ ఆఫ్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా అవన్నీ కూడా డిలీట్ అయిపోవడం జరుగుతుంది. లైక్ ఈ విషయంలో ప్రైమరీ మెమరీ, సెకండరీ మెమరీ విషయం ఒకసారి కన్సిడర్ చేస్తే మనం ప్రైమరీ మెమరీ అన్నది ఏంటి అని అంటే ఇట్ ఈస్ ఓలటైల్ మెమరీ అండి. ఓలటైల్ మెమరీ వచ్చేసి ప్రైమరీ మెమరీ, సెకండరీ మెమరీ వచ్చేసి నాన్ ఓలటైల్ మెమరీ అండి. ప్రైమరీ మెమరీ వచ్చేసి ఇట్ ఈస్ అ టెంపరరీ మెమరీ, వేరాజ్ సెకండరీ మెమరీ వచ్చేసి పర్మనెంట్ మెమరీ. దీని కింద ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే ఇట్ ఈస్ ర్యామ్ ప్రైమరీ మెమరీకి ఎగ్జాంపుల్ గా ఉంటుంది. సెకండరీ మెమరీకి వచ్చేసరికి లైక్ సిడీస్ కానీ, ఫ్లాపీ డిస్క్స్ కానీ, డివిడీస్ కానీ, హార్డ్ డిస్క్స్ కానీ, ఇవన్నీ కూడా సెకండరీ మెమరీకి ఎగ్జాంపుల్స్. మీకు ఎగ్జామినేషన్ లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ సెకండరీ మెమరీ ఆర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ ప్రైమరీ మెమరీ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఆర్ ప్రైమరీ మెమరీ, ఇలాంటివి అడిగినప్పుడు దిస్ వుడ్ బి హెల్ప్ఫుల్. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్ సి, విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇన్ ఇండియా? ఎస్, ఇండియాలో వచ్చేసి బిగ్గెస్ట్ అదే దట్ ఈస్ నథింగ్ బట్ హైయెస్ట్ కెపాసిటీ ఉన్నటువంటి పవర్ ప్లాంట్ ఏది అని అడిగితే ఇట్ ఈస్ నాట్ కాక్రాపూర్ అండి, బట్ కుడంకులం ఈస్ ద
పవర్ ప్లాంట్ విచ్ హ్యాస్ ద హైయెస్ట్ కెపాసిటీ. మన ఇండియాలో టోటల్గా ఉన్నటువంటి పవర్ ప్లాంట్స్ ఎన్నండి? 7 పవర్ ప్లాంట్స్ ఉన్నాయి కదా. దాంట్లో దిస్ వన్ కుడంకులం పవర్ ప్లాంట్ అన్నటువంటిది హైయెస్ట్ కెపాసిటీ కలిగినటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అండి. కుడంకులం పవర్ ప్లాంట్ ఎక్కడ ఉందండి? తమిళనాడులో ఉంది కుడంకులం పవర్ ప్లాంట్. అదేవిధంగా హైయెస్ట్ దట్ ఈస్ హైయెస్ట్ కెపాసిటీ కలిగినటువంటి పవర్ ప్లాంట్ ఏది అని అంటే కుడంకులం. అదేవిధంగా ఓల్డెస్ట్ పవర్ ప్లాంట్ ఏది అని అడిగితే ఇట్ ఈస్ తారాపూర్ పవర్ ప్లాంట్. తారాపూర్ పవర్ ప్లాంట్ వచ్చేసి ఎక్కడ ఉంది అని అంటే మహారాష్ట్రలో ఉందండి. ఇది 1969లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఫర్ దట్ సేక్ దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఓల్డెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇన్ ఇండియా. అదేవిధంగా మీకు ఎగ్జామినేషన్లో న్యూయెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏది అని అడిగితే ఇట్ ఈస్ కాక్రాపూర్ అండి. న్యూయెస్ట్ వచ్చేసి కాక్రాపూర్. ఎక్కడుంది అని అడిగితే ఇట్ ఈస్ గుజరాత్లో ఉన్నటువంటి కాక్రాపూర్ పవర్ ప్లాంట్ దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద న్యూయెస్ట్ పవర్ ప్లాంట్. దీంతో పాటు ఇంకా వేరేవి కూడా ఉన్నాయండి. కైగా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కర్ణాటకలో ఉంది, అండ్ కాలపక్కం తమిళనాడులో ఉంది. ఇలా డిఫరెంట్ టోటల్గా 7 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి. అదేవిధంగా న్యూక్లియర్ రియాక్టర్స్ ఎన్ని ఉన్నాయి? ఈ క్వశ్చన్ కూడా అడగడం జరిగిందండి. దట్ ఈస్ టోటల్గా ఎన్ని న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయి అని అంటే 22. పవర్ ప్లాంట్స్ వచ్చేసి పవర్ ప్లాంట్ ఈస్ డిఫరెంట్, న్యూక్లియర్ రియాక్టర్ ఈస్ డిఫరెంట్, తెలుసు కదండి. కొన్ని న్యూక్లియర్ రియాక్టర్స్ యొక్క సముదాయమే ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అవుతుంది. న్యూక్లియర్ రియాక్టర్ అనేది దాంట్లో ఒక పార్ట్. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్ సి, వేర్ ఇస్ ద హెడ్ ఆఫీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ సిచ్యువేటెడ్? ఎస్, ఎక్కడ ఉందండి ఈ ILO అన్నది? జెనీవా, స్విట్జర్లాండ్. దీని గురించి అసలు జెనీవా, స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏంటి అని అన్నప్పుడు నేను దీని గురించి చెప్పాను. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, దాని యొక్క హెడ్ క్వార్టర్స్ జెనీవాలో ఉన్నాయి. దీనితో పాటు ఇంకా జెనీవా, స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి వేరే హెడ్ క్వార్టర్స్ ఒకసారి చూస్తే WHO, WTO అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్, ఇవన్నీ కూడా వీటన్నిటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఇండియన్ ఇంటర్నేషనల్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్, వీటన్నిటి యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా జెనీవా, స్విట్జర్లాండ్లోనే ఉన్నాయండి. దీనితో పాటు UNO, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి? ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ న్యూయార్క్, USA. దీనితో పాటు UNDP, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా న్యూయార్క్, USAలోనే ఉన్నాయండి. UNEP, యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయనంటే నైరోబీ, కెన్యాలో ఉన్నాయి. అదేవిధంగా ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ఎక్కడుంది అని అడిగితే ఇట్ ఈస్ రోమ్, ఇటలీ. రోమ్, ఇటలీలో ఉంది. యునెస్కో, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి అని అడిగితే ఇట్ ఈస్ ప్యారిస్, ఫ్రాన్స్. ప్యారిస్, ఫ్రాన్స్లో యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. సో లైక్ దిస్ అనమాట, డిఫరెంట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ దట్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ జెనీవా, స్విట్జర్లాండ్. దాంతోపాటు వేరే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్ సి, which article deals with the impeachment of a president of India? What is that article? And it is article 61. So this is the article. Impeachment అంటే ఏంటి అని అంటే ఇప్పుడు ప్రెసిడెంట్ ని తొలగించాలి అని అన్నప్పుడు ఏ ఆర్టికల్ ద్వారా ఆయన్ని తొలగించే హక్కు ఉంటుంది అని అంటే ఆర్టికల్ 61. రీసెంట్ గా కరెంట్ అఫైర్స్ లో ఉన్నటువంటి న్యూస్ మనందరికీ తెలుసు, డొనాల్డ్ ట్రంప్ గురించి. లైక్ ట్రంప్, హీ వాజ్ ద ప్రెసిడెంట్, 2 సార్లు ఇంపీచ్మెంట్ కి గురైనటువంటి అమెరికన్ ప్రెసిడెంట్ ఎవరయ్యా అని అడిగితే ఇట్ ఈస్ డొనాల్డ్ ట్రంప్ అండి. 2 times ఈయన ఇంపీచ్మెంట్ కి గురవడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి కరెంట్ ప్రెసిడెంట్ వచ్చేసి జో బిడెన్ కదండి. ఆయన ప్లేస్ లో ఆయన రీసెంట్ గానే ఓత్ తీసుకోవడం జరిగింది. ఆయన కంటే ముందు డొనాల్డ్ ట్రంప్ ఆయన పవర్ లో లేనప్పుడు కూడా ఒకసారి ఇంపీచ్మెంట్ అయింది. దాని తర్వాత కూడా మళ్ళీ ఇంపీచ్మెంట్ జరిగింది. ఈ విధంగా 2 సార్లు ఇంపీచ్మెంట్ కి గురైనటువంటి అమెరికన్ అధ్యక్షుడు ఎవరు అని అడిగితే ఇట్ ఈస్ డొనాల్డ్ ట్రంప్ గారండి. అదేవిధంగా ఈ ఇంపీచ్మెంట్ జరిగినప్పుడు లైక్ అసలు ప్రెసిడెంట్ ఆయన యొక్క రెసిగ్నేషన్ ఎవరికి హ్యాండ్ ఓవర్ చేస్తారు అన్న క్వశ్చన్ వస్తే వైస్ ప్రెసిడెంట్ కి హ్యాండ్ ఓవర్ చేస్తారండి. ఇన్ కేస్ వైస్ ప్రెసిడెంట్ గారు లేరు అనుకోండి, అలా లేనప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి మన ప్రెసిడెంట్ ఈ ఆయన యొక్క రెసిగ్నేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వన్ మోర్ ఇంపార్టెంట్ ఆర్టికల్, ఆర్టికల్ 371. ఈ ఆర్టికల్ ఏంటి అని అంటే లైక్ ఇప్పుడు
పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఉన్నటువంటి వాళ్ళని తొలగించడానికి ఉపయోగపడేటువంటి ఆర్టికల్ ఏది అని అంటే ఆర్టికల్ 371. పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఆ సర్వీస్ లో ఉన్నటువంటి వాళ్ళని తొలగించడానికి. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సి వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ సౌండ్? సౌండ్ ని దేనిలో మెజర్ చేస్తారంటే డెసిబెల్స్ లో మెజర్ చేయడం జరుగుతుంది. అదే విధంగా మనం వేరే ఫిజికల్ క్వాంటిటీస్ వాటి యొక్క ఎస్ఐ యూనిట్స్ ఒకసారి చూద్దామండి. ఫోర్స్ యొక్క ఫిజికల్ క్వాంటిటీ వచ్చేసి ఏంటండి, ఇట్ ఈస్ న్యూటన్. అదే విధంగా ప్రెషర్ యొక్క ఫిజికల్ క్వాంటిటీ వచ్చేసి పాస్కల్ కదండి. దానితో పాటే కెపాసిటెన్స్ యొక్క ఫిజికల్ క్వాంటిటీ వచ్చేసి ఏంటండి, ఇట్ ఈస్ ఫారెడ్. అదే విధంగా ఇండక్టెన్స్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటండి అని అంటే ఇట్ ఈస్ హెన్రీ. దీనితో పాటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ యొక్క ఎస్ఐ యూనిట్ వచ్చేసి ఇట్ ఈస్ టెస్లా అండి. టెస్లా అండ్ ఎలక్ట్రిక్ కరెంట్ వచ్చేసి దాని యొక్క ఎస్ఐ యూనిట్ వచ్చేసి ఇట్ ఈస్ ఆంపియర్. సో దీస్ ఆర్ సెవరల్ అదర్ ఇంపార్టెంట్ ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సి హూ ఈస్ ద హెడ్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా? ఎస్, హూ ఈజ్ ఇట్ అండి, ఇట్ ఈస్ హెచ్ఎల్ దత్తు గారు. ఈయన హ్యూమన్ రైట్స్ కమిషన్ కి హెడ్ అండి. అదే విధంగా హ్యూమన్ రైట్స్ కమిషన్ అన్నటువంటిది ఏంటి, ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్ బాడీనా, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీనా, స్టాట్యుటరీ బాడీనా అని అంటే ఇట్ ఈస్ అ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ. దీనితో పాటే సి కె రామ్ శంకర్ గారు, ఈయన హీ ఈస్ ద హెడ్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ కమిషన్ కి ఈయన హెడ్ గా వ్యవహరిస్తున్నారండి రీసెంట్. డాక్టర్ భగవాన్ లాల్ సైని గారు వచ్చేసి బీసీ కమిషన్ కి హెడ్ గా వ్యవహరించడం జరుగుతుంది. అదేవిధంగా ఆదర్శ్ కుమార్ గోయల్ గారు ఈ సర్వింగ్ యాజ్ ద హెడ్ ఫర్ ఎన్జిటి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. సో దీస్ ఆర్ సెవరల్ అదర్ కమిషన్స్ అండ్ దేర్ చైర్మన్ అండి. ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీనే అండి. ఈ ఎన్జిటి కూడా నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీనే. బట్ ఈ బీసీ కమిషన్ మాత్రం ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ కాన్స్టిట్యూషనల్ బాడీ. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సి హౌ మెనీ కంట్రీస్ ఆర్ దేర్ ఇన్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం? టోటల్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఏంటండి, ఇట్ ఈస్ 60 మెంబర్ కంట్రీస్ ఉన్నాయండి ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో. ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యింది అని అడిగితే ఇన్ ద ఇయర్ 1971. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయనంటే జెనీవాలో ఉన్నటువంటి కొలోనీలో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అన్నవి ఉన్నాయి. కొలోనీ స్విట్జర్లాండ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. అండ్ ప్రతి ఇయర్ కూడా ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం యొక్క సమ్మిట్ ఎవ్రీ ఇయర్ జాన్లోనే జరుగుతుందండి. అది కూడా ఎక్కడ జరుగుతుంది అంటే కొలోనీ స్విట్జర్లాండ్లోనే జరుగుతుంది. బట్ కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఎకనామిక్ ఫోరం దట్ WEF సమ్మిట్ అనేది ఫర్ ద ఫస్ట్ టైం జాన్లో కాకుండా అది కూడా స్విట్జర్లాండ్లో కాకుండా వేరే ప్లేస్లో జరిగింది. రీసెంట్ లాస్ట్ వన్. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సి హూ ఈస్ ద నెక్స్ట్ ఎంపరర్ ఆఫ్ చంద్రగుప్త 1? ఎస్, హూ ఈజ్ ఇట్ అండి, ఇట్ ఈస్ సముద్రగుప్త. గుప్తస్ డైనాసిటీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు నేను ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశానండి. అసలు ఈ గుప్త డైనాసిటీ దీని యొక్క ఫౌండర్ ఎవరు అని అడిగితే ఇట్ ఈస్ శ్రీగుప్త ఫౌండర్. దాని తర్వాత చంద్రగుప్త 1 అన్నటువంటి వ్యక్తి దానిని లీడ్ చేయడం జరిగింది. దాని తర్వాత చంద్రగుప్త 1 తర్వాత సముద్రగుప్త, దాని తర్వాత అదర్ ఫెమిలియర్ కింగ్స్ వచ్చేసి ఇట్ ఈస్ చంద్రగుప్త 2. ఈ విధంగా చాలా కింగ్స్ ఉన్నారండి. లాస్ట్ కింగ్ వచ్చేసరికి ఇట్ ఈస్ కుమారగుప్త అన్నటువంటి వ్యక్తి గుప్తులలో లాస్ట్ రూలర్. అదే విధంగా వీళ్ళందరూ కూడా ఇంపార్టెంట్ రూలర్స్ అమాంగ్ గుప్తన్స్ అండి. అండ్ చంద్రగుప్త 1 ప్రతి గుప్త రూలర్కి వచ్చేసి ఒక్కొక్క లైక్ వాళ్ళే కొంతమంది టైటిల్స్ ఇచ్చుకున్నారు, కొంతమందికి టైటిల్స్ లభించడం కూడా జరిగింది. చంద్రగుప్త 1కి వచ్చేసి టైటిల్ ఏంటి అని అడిగితే ఇట్ ఈస్ రాజాది రాజా అన్నటువంటిది చంద్రగుప్త 1కి ఉన్నటువంటి టైటిల్ అండి. అదేవిధంగా సముద్రగుప్తకి ఉన్నటువంటి టైటిల్ ఏంటండి, ఇండియన్ నెపోలియన్ అని సముద్రగుప్తకి పేరు. టైటిల్
దీనితో పాటు ఇంకొక టైటిల్ కూడా ఉందండి, శాకారి. శాకారి అని అంటే డెస్ట్రాయర్ ఆఫ్ షకాస్, వాళ్ళని హతమార్చడం జరిగింది కాబట్టి ఈయనకి సముద్రగుప్తాకే ఇండియన్ నెపోలియన్ అని పేరు అండ్ శాకారి అని కూడా పేరు. అదేవిధంగా మీకు చంద్రగుప్త టూ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కింగ్ అండి. ఈయనకు ఉన్నటువంటి టైటిల్ ఏంటి అని అన్న క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. విక్రమాదిత్య ఈజ్ ద టైటిల్ ఆఫ్ చంద్రగుప్త టూ. ఈయన టైం పీరియడ్ ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే ఆయన ఆస్థానంలో నవరత్నాస్ అన్నటువంటి 9 పోయట్స్ అన్నటువంటి వాళ్ళు ఎవరి ఆస్థానంలో ఉండడం జరిగింది అని అంటే చంద్రగుప్త టూ అన్నటువంటి రూలర్ ఆస్థానంలో ఉండడం జరిగింది అని చెప్తామండి. అదే విధంగా లైక్ చంద్రగుప్త టైం పీరియడ్ లో మన ఇండియాకి వచ్చి మన ఇండియన్ హిస్టరీ దాని గురించి స్టడీ చేసినటువంటి చైనీస్ ఫారినర్ ఎవరు అని అడిగితే ఇట్ ఈస్ ఫాహియాన్ అండి. ఫాహియాన్ అన్నటువంటి వ్యక్తి చైనీస్ బుద్ధిం పిలిగ్రిమేజ్ అండి. ఈయన చంద్రగుప్త టూ టైం పీరియడ్ లో 15 years అక్కడే ఉండి మన ఇండియాలో ఉన్నటువంటి వివిధ వాటి గురించి రీసెర్చ్ చేయడం జరిగింది. ఫాహియాన్ ఎవరు వచ్చారు అని అడిగితే చైనీస్ బుద్ధిస్ట్ పిలిగ్రిమ్, ఇట్ ఈస్ ఫాహియాన్. సో దిస్ ఈజ్ గుప్తన్ డైనాసిటీ అండ్ ఇట్స్ రూలర్స్. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సి who threw the bomb on the parliament in April 1929? Who are those two persons అండి? భగత్ సింగ్ అండ్ బతుకేశ్వర్ దత్. వీళ్ళిద్దరు కూడా 1929 లో ఢిల్లీలో ఉన్నటువంటి పార్లమెంట్ బిల్డింగ్ మీద బాంబు విసరడం జరిగింది. దీనివల్ల ఎవరికి ఏమీ నష్టం జరగలేదండి, జస్ట్ వాళ్ళు బెదిరించడం కోసం మాత్రమే వీళ్ళు ఈ ఉదంతానికి పాల్పడడం జరిగింది. దీనికంటే ముందు కూడా లైక్ 1928 లో భగత్ సింగ్ ఈ మైకేల్ వన్ ఆఫ్ ద బ్రిటిష్ అఫీషియల్ అయినటువంటి శాండర్స్ ని చంపేయడం జరుగుతుంది భగత్ సింగ్. అండ్ ఈ భగత్ సింగ్ 1928 లో శాండర్స్ ని చంపేసినందుకు అండ్ ఇట్లా దాడి చేసినందుకు గాను తర్వాత భగత్ సింగ్ ని ఏం చేశారండి, ఉరి తీసి అంటే ప్రజల్లో బ్రిటిషర్స్ మీద తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుంది అని తెలియజేయడం కోసం భగత్ సింగ్ గారిని ఉరి తీసేసి లైక్ సెంటర్ లో ఉరి తీయడం జరుగుతుంది. దీని తర్వాత ఈ రెండిటి ఎఫెక్ట్ వల్ల లైక్ దీనికంటే ముందు జరిగినటువంటి కాన్స్పిరసీ, ఎగ్జామ్ లో మీకు ఇదివరకు అడిగినటువంటి కాన్స్పిరసీ కకోరి ట్రైన్ కాన్స్పిరసీ, ఇది కూడా అడగడం జరిగింది కదండి. 1925 లో జరిగింది. అండ్ ఎవరి ఆధ్వర్యంలో, దీనికి కూడా ఇద్దరు పాల్పడతారు. ఒకటి రామ్ ప్రసాద్ బిస్మిల్ ఈ పర్సన్ అండ్ అష్ఫాకుల్లా ఖాన్. వీళ్ళిద్దరూ కూడా అష్ఫాకుల్లా అండ్ రామ్ ప్రసాద్ బిస్మిల్ వీళ్ళిద్దరూ ఈ కకోరి ట్రైన్ కాన్స్పిరసీకి పాల్పడడం జరుగుతుంది. దాని తర్వాత శాండర్స్ వచ్చేసి భగత్ సింగ్ గారు అండి. దాని తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ కాన్స్పిరసీ కన్సిడర్ చేస్తే మనం చిట్టగాంగ్ ఆర్మరీ అన్నటువంటిది 1930 లో జరుగుతుందండి. ఆ చిట్టగాంగ్ ఆర్మరీని లీడ్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అని అడిగితే ఇట్ ఈస్ సూర్య సేన్. he was the leader who has led this 1930 చిట్టగాంగ్ ఆర్మరీ. దీనితో పాటే ఇంకొక ఇంపార్టెంట్ ఇట్లానే చంపేయడం వన్ ఆఫ్ ద కాన్స్పిరసీస్ ఏంటి అని అంటే 1940 లో మైకేల్ ఓడయర్ అయిన బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయినటువంటి మైకేల్ ఓడయర్ ని 1940 లో ఎవరు చంపేస్తారని అంటే ఉద్దమ్ సింగ్ చంపేయడం జరుగుతుంది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్స్పిరసీస్ దట్ అక్కర్ డ్యూరింగ్ ద బ్రిటిష్ రూల్. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సి how does a baby get nutrition in the womb? Yes, through what he gets, that is umbilical cord మనందరికీ తెలుసు కదండి. మదర్ కి బేబీకి వీళ్ళిద్దరికి మధ్య ఇట్ యాక్ట్స్ యాజ్ అ లైక్ మధ్యలో వారధి ఇంటర్మీడియరీ లాగా ఉంటుంది. మదర్ తీసుకున్నటువంటి ఫుడ్ లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ అన్ని కూడా బేబీకి ఈ అంబిలికల్ కార్డ్ ద్వారానే లభిస్తుంది. అదే ఫ్యూచర్ లో లైక్ కట్ చేసిన బేబీ డెలివరీ అయిపోయిన తర్వాత దానినే కట్ చేయడం జరుగుతుంది. ఆ అంబిలికల్ కార్డ్ నే కట్ చేస్తారు. దట్ వుడ్ బి టర్న్డ్ యాజ్ నావెల్, దానిని నావెల్ అని అంటాం. క్లియర్ కదా, రైట్. నెక్స్ట్ వన్, సి. ఓకే, వెల్, సీ ద నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ అర్త్ క్వేక్స్? ఏమంటామండి, ఇట్ ఈస్ సెస్మాలజీ.
అర్త్ క్వేక్స్ ని కొలవడానికి వాడేటువంటి సాధనం ఏది అని అడిగితే ఇట్ ఈజ్ సెస్మోగ్రాఫ్ అండి. అదే విధంగా అర్త్ క్వేక్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ని కొలవడానికి యూజ్ చేసేటువంటి పరికరం ఏది అని అడిగితే ఇట్ ఈజ్ రిచర్ స్కేల్. రిచర్ స్కేల్ ని యూజ్ చేసి అర్త్ క్వేక్స్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ని మెజర్ చేస్తామండి. ఎర్త్ క్వేక్ యొక్క ఇంటెన్సిటీ సెస్మోగ్రాఫ్ ని యూజ్ చేసుకొని కొలవడం జరుగుతుంది. అదే విధంగా హైడ్రాలజీ అంటే హైడ్రాలజీ అన్నటువంటిది దేనికి సంబంధించినటువంటి స్టడీ అండి? వాటర్ బాడీస్ అండ్ అండర్ వాటర్ కూడా సంబంధించినటువంటి స్టడీ, దట్ ఈస్ హైడ్రాలజీ. దీనితో పాటే మెటీరియాలజీ అంటే ఇట్ ఈస్ ద స్టడీ ఆఫ్ లైక్ అట్మాస్ఫియర్ కి సంబంధించినటువంటి సైన్స్, దట్ ఈస్ మెట్రాలజీ. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, సి వేర్ వాజ్ కతియావర్ లొకేటెడ్? ఎస్, కతియావర్ అన్నటువంటిది ఏంటండి? ఇట్ ఈస్ బేసిక్లీ ఆ పెనున్సులా. కతియావర్ అన్నటువంటిది పెనున్సులా. పెనున్సులా అంటే తెలుసు కదండి, 3 sides వాటర్ తో కవర్ అయి ఉంటుంది, ఒక సైడ్ ల్యాండ్ ఉంటుంది. ఇఫ్ యూ కీన్లీ అబ్జర్వ్ మన ఇండియా కూడా ఒక పెనున్సులానే. ఇఫ్ యూ కీన్లీ అబ్జర్వ్ అవర్ ఇండియా ఈజ్ ఆల్సో అ పెనున్సులా. లైక్ మనకి వెస్ట్ సైడ్ ఏముంటుందండి? అరేబియన్ సీ ఉంటుంది. వెస్ట్ సైడ్ అరేబియన్ సీ ఉంటుంది. ఈస్ట్ సైడ్ ఏముంటుందండి? బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది. లైక్ సదరన్ సైడ్ లో ఇండియన్ ఓషన్ అన్నటువంటిది ఉంటుంది. అంటే మనకి 3 sides అన్నవి వాటర్ బాడీస్ తో కవర్ అయ్యాయి కాబట్టి మన ఇండియా కూడా వన్ ఆఫ్ ద పెనున్సులా అని చెప్పుకోవచ్చు. అలా ఈ గుజరాత్ కతియావర్ పెనున్సులా అనేది ఎక్కడుంది అని అంటే గుజరాత్ లో ఉంది. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్, సి మ్యాంగో ఫెస్టివల్ ఈ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఎస్, ఎక్కడ సెలబ్రేట్ చేస్తారండి? ఢిల్లీలో మ్యాంగో ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేస్తారు. అదే విధంగా లైక్ నేషనల్ బనానా ఫెస్టివల్ కానీ జాక్ ఫ్రూట్ ఫెస్టివల్ కానీ ఎక్కడ సెలబ్రేట్ చేస్తారు అని అంటే కేరళలో ఈ ఫెస్టివల్స్ ని సెలబ్రేట్ చేస్తారు. నేషనల్ లెవెల్లో బనానా ఫెస్టివల్ అండ్ జాక్ ఫ్రూట్ ఫెస్టివల్ వచ్చేసి కేరళలో సెలబ్రేట్ చేస్తారు. అదే విధంగా పైనాపిల్ ఫెస్టివల్ ఎక్కడ సెలబ్రేట్ చేస్తారు అని అంటే మణిపూర్లో పైనాపిల్ ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేస్తారు. అదే విధంగా వరల్డ్ ఆరెంజ్ ఫెస్టివల్ ఎక్కడ సెలబ్రేట్ చేస్తారు అని అంటే నాగ్పూర్, విచ్ ఈజ్ ఇన్ మహారాష్ట్రలో ఉన్నటువంటి నాగ్పూర్లో వరల్డ్ లెవెల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో ఆరెంజ్ ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేస్తారు. ఎందుకంటే నాగ్పూర్ ఆరెంజెస్ ఆర్ వెరీ ఫెమిలియర్, వైడ్ వెరైటీ ఆఫ్ ఆరెంజెస్ కెన్ బి ఫౌండ్ ఇన్ నాగ్పూర్. అందుకనే వరల్డ్ ఆరెంజ్ ఫెస్టివల్ అన్నది నాగ్పూర్లో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, సి హూ ఇస్ ద 24th తీర్థంకర ఆఫ్ జైనిజం? ఎస్, హూ ఈజ్ ఇట్ అండి? ఇట్ ఈస్ వర్తమాన మహావీర అన్నటువంటి వ్యక్తి. హీ వాజ్ ద 24th తీర్థంకర. టోటల్ గా 24 తీర్థంకరాస్ ఉన్నారు కదండి. ఫస్ట్ తీర్థంకర వచ్చేసి ఎవరండి? ఇట్ ఈస్ రిషభనాథ. వీళ్ళలో కొంతమంది మాత్రమే ఇంపార్టెంట్ అండి. అండ్ దాని తర్వాత 22nd తీర్థంకర వచ్చేసరికి హీ ఈస్ నేమినాథ. 23rd తీర్థంకర వచ్చేసరికి హీ ఈస్ పార్శ్వనాథ. 24th తీర్థంకర వచ్చేసరికి వర్తమాన మహావీర. వీళ్ళకి ఉన్నటువంటి వీళ్ళ యొక్క సింబల్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. మీకు ఎగ్జామినేషన్ లో వాళ్ళ యొక్క సింబల్స్ కూడా అడిగే అవకాశం ఉంది. ఫస్ట్ తీర్థంకర రిషభనాథ గారి యొక్క సింబల్ ఏది అని అంటే బుల్ ఆర్ ఆక్స్. ఈ రెండు కూడా ఈయన యొక్క సింబల్స్ అండి, బుల్. అండ్ నేమినాథ యొక్క సింబల్ ఏది అని అంటే షెల్ ఆర్ కాంచ్ కానీ షెల్ కానీ నేమినాథ తీర్థంకర యొక్క సింబల్. అదే విధంగా పార్శ్వనాథ యొక్క సింబల్ ఏది అని అడిగితే ఇట్ ఈస్ స్నేక్ అండి. వర్తమాన మహావీర గారి యొక్క సింబల్ ఏది అని అడిగితే ఇట్ ఈస్ లయన్. ఇట్లా తీర్థంకర అన్నటువంటి వ్యక్తులు ఎవరు అని అంటే దోస్ ఆర్ పాత్ ఫైండర్స్ అని అంటాం తీర్థంకరాస్ ని. అండ్ జినా అని కూడా అంటాం. వీళ్ళు ఏ రిలీజన్ కి సంబంధించినటువంటి వ్యక్తులండి? జైనిజం కి సంబంధించినటువంటి వ్యక్తులు కదా. జిన్నా అంటే విక్టర్ ఆర్ కాంక్వెరర్. ఈ జిన్నా అన్న దాని నుంచే జైనిజం అన్నటువంటిది ఆవిర్భవించడం జరిగింది. అండ్ వీళ్ళ యొక్క హోలీ బుక్ ఏది అని చెప్పుకున్నామండి మనం, ఇది వరకు చెప్పుకున్నాం. అగమాస్ వచ్చేసి వీళ్ళ యొక్క హోలీ బుక్స్. అండ్ వీళ్ళకి సంబంధించి 5 మేజర్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి కదండి. జైనిజం కి సంబంధించి 5 మేజర్ ప్రిన్సిపల్స్ వచ్చేసి దోస్ ఆర్ అహింస, అసత్య, అసతేయ. అసత్య వేరు, అసతేయ వేరండి. అసతేయ,
Aparigraha and Brahmacharya. These are the 5 principles of Jainism. మీకు ఎగ్జామినేషన్ లో లైక్ ఈ 4 ప్రిన్సిపల్స్ అన్నవి రిషభనాథ గారు వీళ్ళందరూ 23rd తీర్థంకర వరకు ఫాలో అయినటువంటి ప్రిన్సిపల్స్. బ్రహ్మచర్య అన్నటువంటి 5th ప్రిన్సిపల్ ఆర్ 5th కాన్సెప్ట్ ని ఎవరు యాడ్ చేశారు ఈ పంచసూత్రాస్ కి అని అడిగితే ఇట్ ఈస్ వర్తమాన మహావీర. హీ యాడెడ్ బ్రహ్మచర్య కాన్సెప్ట్ టు ఆల్ దీస్ ప్రిన్సిపల్స్ అండి. క్లియర్ కదా. అదే విధంగా బుద్ధిజం విషయానికి వస్తే అష్టాంగ మార్గ ఎలాగైతే ఉంటుందో ఇక్కడ వచ్చేసి అక్కడ 4 డాక్ట్రిన్స్ ఉంటాయి కదండి. అదే విధంగా ఇక్కడ 5 మేజర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ బుద్ధిజం: అహింస, అసత్య, అసత్యేయ, అపరిగ్రహ అండ్ బ్రహ్మచర్య. బ్రహ్మచర్య అనేటువంటి కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసింది వర్తమాన మహావీర. హోలీ బుక్ వచ్చేసి అగమాస్. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సి what was the movement led by Kailash Satyarthi? It is Bachpan Bachao Andolan. Not only that, అంటే చైల్డ్ లేబర్ కి అగేన్స్ట్ గా ఈయన ఎక్కువ పోరాటం చేయడం జరిగింది. బచ్పన్ బచావ్ ఆందోళన అన్నటువంటి పోరాటం దేనికి ఎవరికి సంబంధించి అంటే చైల్డ్ రైట్స్ అండ్ చైల్డ్ లేబర్ వాళ్ళకి అగేన్స్ట్ గా ఈ పోరాటం అన్నది చేయడం జరిగిందండి. అదే విధంగా ఈయనకి 2014 ఈయన చేసినటువంటి కృషికి 2014లో ఈయనతో పాటు మలాలా యూసుఫ్జై గారికి వీళ్ళిద్దరికి కూడా నోబెల్ పీస్ ప్రైజ్ లభించింది. వీళ్ళు చేసినటువంటి కృషికి కైలాష్ సత్యార్థి గారికి అండ్ మలాలా యూసుఫ్జై వీళ్ళిద్దరికి 2014లో నోబెల్ పీస్ ప్రైజ్ లభించింది. లైక్ ఎగ్జామినేషన్ లో క్వశ్చన్స్ ఆర్ వెరీ ఇంటర్లింక్డ్. ఈ క్వశ్చన్ ద్వారా అర్థమవుతుంది. ఎందుకంటే అర్లియర్ మలాలా యూసుఫ్జై గురించిన క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడున్న మలాలా యూసుఫ్జైతో పాటు 2014లో ఎవరికి లభించింది? కైలాష్ సత్యార్థి గారికి లభించింది. అండ్ మలాలా యూసుఫ్జై విషయానికి వస్తే షీ వాజ్ ద యంగెస్ట్ పర్సన్ టు రిసీవ్ నోబెల్ పీస్ ప్రైజ్ అని చెప్పుకోవచ్చు. అంటే అట్ ద ఏజ్ ఆఫ్ 17 years మలాలా యూసుఫ్జై గారికి నోబెల్ పీస్ ప్రైజ్ అన్నది లభించింది. అండ్ నోబెల్ పీస్ ప్రైజ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1901లో కదా. ఈ మలాలా యూసుఫ్జై దేనికి ఆవిడ ఏ సేవకి నోబెల్ పీస్ ప్రైజ్ లభించింది అని అంటే గర్ల్ ఎడ్యుకేషన్ కి సంబంధించి షీ రిసీవ్డ్ దిస్ అవార్డ్. క్లియర్ కదండి. 2012లో తాలిబన్స్ తనని అటాక్ చేయడం అయినా కూడా సర్వైవ్ అయ్యి బతికి అండ్ గర్ల్ ఎడ్యుకేషన్ కోసం ఎక్కువ పోరాటం చేసినందుకు గాను షీ గాట్ దిస్ అవార్డ్ ఇన్ 2014. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నోబెల్. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సి which instrument is used to measure wind speed? What is that? అంటే ఇట్ ఈస్ ఎనిమోమీటర్. మనకి అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కి సంబంధించిన క్వశ్చన్ వచ్చినప్పుడు ఎనిమోమీటర్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. విండ్ స్పీడ్ ని మెజర్ చేయడానికి ఎనిమోమీటర్ ని యూజ్ చేస్తారు. అదే విధంగా అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ని ఏ పరికరంతో కొలుస్తారండి? బారోమీటర్ ని యూజ్ చేస్తారు అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ని కొలవడానికి. అదే విధంగా లైక్ హైగ్రోమీటర్ అన్నటువంటి దానిని దేనికి యూజ్ చేస్తారు అని అడిగితే హైగ్రోమీటర్ వచ్చేసి మన అట్మాస్ఫియర్లో అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి వాటర్ వేపర్ని మెజర్ చేయడానికి హైగ్రోమీటర్ని యూజ్ చేయడం జరుగుతుందండి. పైరోమీటర్ అన్నటువంటి ఇన్స్ట్రుమెంట్ దేనికి యూజ్ చేస్తారండి? హై టెంపరేచర్ని కొలవడం కోసం పైరోమీటర్ని యూజ్ చేస్తారు. అదే నార్మల్ బాడీ టెంపరేచర్ని మెజర్ చేయడానికి థర్మోమీటర్ని యూజ్ చేస్తారు. దట్ ఈస్ ద డిఫరెంట్ థింగ్. పైరోమీటర్ వచ్చేసి హై టెంపరేచర్ని మెజర్ చేయడానికి పైరోమీటర్ని యూజ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా బ్లడ్ ప్రెషర్ని మెజర్ చేయడానికి ఏది యూజ్ చేస్తారండి? దట్ ఈస్ స్పిగ్మోమామోమీటర్ని బ్లడ్ ప్రెషర్ని మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు. సో దీస్ ఆర్ సెవరల్ అదర్ ఇన్స్ట్రుమెంట్స్. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సి who received Man Booker Prize in 2019? Yes, who is it? And these are 2 persons, Margaret Atwood and Bernardine Evaristo. మ్యాన్ బుకర్ ప్రైజ్ అన్నది ఏ ఫీల్డ్ కి సంబంధించిన ప్రైజ్ అన్న క్వశ్చన్ అడిగితే లిటరేచర్ కి సంబంధించినటువంటి ప్రైజ్ అండి మ్యాన్ బుకర్ ప్రైజ్. లాస్ట్ 2020లో ఎవరికి లభించింది ఈ మ్యాన్ బుకర్ ప్రైజ్ అన్నటువంటి క్వశ్చన్ అడిగితే ఇట్ ఈస్ డగ్లస్ స్టూవర్ట్. ఆయన రాసినటువంటి షగ్గీ బెయిన్ అన్నటువంటి నావెల్ కి ఈ మ్యాన్ బుకర్ ప్రైజ్ అన్నది ఇవ్వడం జరిగింది. ఈ మ్యాన్ బుకర్ ప్రైజ్ అన్నది లిటరేచర్ కి సంబంధించినటువంటి అవార్డ్. అది కూడా ఎవరైతే నావెల్స్ ఇంగ్లీష్ లో రాస్తారో వాళ్ళకి ఈ దాంట్లో నుంచి బెస్ట్
ప్రైజ్ అన్నది మ్యాన్ బుకర్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఫస్ట్ మ్యాన్ బుకర్ ప్రైజ్ గెలుచుకున్నటువంటి వ్యక్తి ఎవరు అని అడిగితే ఇట్ ఈజ్ న్యూ బై. ఈ వ్యక్తి ఫస్ట్ మ్యాన్ బుకర్ ప్రైజ్ గెలుచుకున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా మన ఇండియాలో హైయెస్ట్ లిటరరీ ప్రైజ్ ఏది అని అడిగితే ఇట్ ఈస్ జ్ఞానపీఠ్ అవార్డ్ అండి. జ్ఞానపీఠ్ అవార్డు వచ్చేసి మన ఇండియాకి సంబంధించిన హైయెస్ట్ లిటరరీ అవార్డ్. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, సి విచ్ ఇస్ ద లార్జెస్ట్ లేక్ ఇన్ ఇండియా. ఎస్, ఇందాక చెప్పుకున్నాం కదండి, ఊలర్ లేక్ మన ఏషియాలోనే లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ వచ్చేసి ఊలర్ లేక్. దీంతో పాటు మనం సాల్ట్ వాటర్ లేక్ చెప్పుకున్నాం, సెలైన్ వాటర్ లేక్ చెప్పుకున్నాం. ఇండియాకి సంబంధించి ఊలర్ లేక్ ఎక్కడుంది అని అడిగితే ఇట్ ఈస్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ఊలర్ లేక్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఏషియా. క్లియర్ కదండి, రైట్. నెక్స్ట్ వన్, see the next one. Who was the first woman joined in Indian Army? Yes, who is the first woman Indian ఆర్మీ ఆఫీసర్ అండి? ఇట్ ఈస్ శాంతి టిగ్గా. వీటితో పాటు మనం ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ ఒకసారి కన్సిడర్ చేద్దామండి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వచ్చేసరికి ఇట్ ఈస్ విజయలక్ష్మి రామణన్ గారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వచ్చేసరికి ఇట్ ఈస్ విజయలక్ష్మి రామణన్ గారు. షీ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ అండి. అదేవిధంగా డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ బిట్వీన్ శివంగి అండ్ విజయలక్ష్మి రామణన్. షీ ఈస్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ అండి, ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్. అదే విధంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించి ఫస్ట్ ఉమెన్ పైలట్ ఎవరు అని అడిగితే అప్పుడు ఇట్ ఈస్ శివంగి అండి. ఫస్ట్ ఇండియన్ పైలట్ వచ్చేసి ఇట్ ఈస్ శివంగి. అదేవిధంగా ఇండియన్ నేవీ వచ్చేసి డాక్టర్ బార్బరా ఘోష్ గారు. షీ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ నావల్ ఆఫీసర్. షీ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ ఇండియన్ నావల్ ఆఫీసర్. క్లియర్ కదండి, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డిఫరెంట్ థింగ్స్. నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్ ఫర్ టుడే. సి వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఫర్ బ్లూ విట్రియోల్? ఎస్, వాట్ ఈస్ ఇట్ అండి? ఇట్ ఈస్ కాపర్ సల్ఫేట్. దీని గురించి అర్లియర్ కూడా అడిగారు, ఇప్పుడు మళ్ళీ అగైన్ ఇట్ వాజ్ ఆస్క్డ్. కాపర్ సల్ఫేట్ యొక్క కెమికల్ ఫార్ములా వచ్చేసి బ్లూ విట్రియోల్ అండి. అదేవిధంగా వాషింగ్ సోడా యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి అని అడిగితే ఇట్ ఈస్ కాల్షియం కార్బొనేట్ Ca2CO3. అదేవిధంగా బేకింగ్ సోడా యొక్క కెమికల్ ఫార్ములా వచ్చేసి ఇట్ ఈస్ సోడియం బైకార్బోనేట్. సోడియం బైకార్బోనేట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ బేకింగ్ సోడా. అదేవిధంగా కామన్ సాల్ట్ యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి అని అడిగితే ఇట్ ఈస్ NaCl. దీనితో పాటే ఇంకొకటి లైక్ బ్లీచింగ్ పౌడర్ యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి అని అడిగితే ఇట్ ఈస్ కాల్షియం హైపోక్లోరైట్. CaClO ట్వైస్ అండి. కాల్షియం హైపోక్లోరైట్ అంటాం దీన్నే, కాల్షియం హైపోక్లోరైట్. CaClO ట్వైస్, దట్ ఈస్ కాల్షియం హైపోక్లోరైట్, బ్లీచింగ్ పౌడర్ యొక్క కెమికల్ ఫార్ములా. సో దీస్ ఆర్ సమ్ అదర్ ఇంపార్టెంట్ కెమికల్ ఫార్ములాస్. దీనితో పాటు ఎగ్జామినేషన్లో ఇక్కడ మెన్షన్ చేయలేదు. అండ్ కొన్ని వేరే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూస్తే హోమ్ మినిస్ట్రీ కిందకి రానటువంటి విభాగాలు ఏంటి అని కూడా అడగడం జరిగిందండి. దాని యొక్క ఆన్సర్ వచ్చేసి అస్సాం రైఫిల్స్. మనకి ఉన్నటువంటి పారామిలిటరీ ఫోర్సెస్ అన్ని కూడా హోమ్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో వస్తాయండి. ఎక్సెప్ట్ అస్సాం రైఫిల్స్ అన్నటువంటి ఒక పారామిలిటరీ ఫోర్స్ మాత్రమే హోమ్ మినిస్ట్రీ విభాగంలోకి రాదు. అండ్ దీనితో పాటు ఇంకొక క్వశ్చన్ ఏం అడగడం జరిగింది అని అంటే ఖిలాఫత్ మూమెంట్ ఏ ఇయర్ లో జరిగింది అన్న క్వశ్చన్ కూడా అడిగారండి. ఇట్ ఈస్ 1990లో ఖిలాఫత్ మూమెంట్ జరిగింది. ఇదివరకు కూడా దీని గురించి చాలా సార్లు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అండ్ అగైన్ ఈ షిఫ్ట్ లో ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే ఖిలాఫత్ మూమెంట్ ఏ ఇయర్ లో జరిగింది అండ్ హోమ్ మినిస్ట్రీ కిందకి రానటువంటి పారామిలిటరీ ఫోర్సెస్ ఏది అని అంటే అస్సాం రైఫిల్స్ అనేది హోమ్ మినిస్ట్రీ ఆధ్వర్యంలోకి రాదనమాట. క్లియర్ కదండి, రైట్? ఓకే, వెల్, that's all for today. We'll be meeting very soon. Thank you.